హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వర్షిని. సో మరి ఎండాకాలం వచ్చింది కదండి. మరి ఎండాకాలం అంటేనే వడియాలు. సో మరి సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే బియ్యం పిండి వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇవైతే పప్పుచారన్నంలోకి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే పిల్లలు పుట్టినోళ్ళతో కూడా తినచ్చు. అయితే మరి ప్రాసెస్లోకి వెళ్దామా? ఫస్ట్ అయితే నేను 2 స్పూన్స్ సగ్గుబియ్యం తీసుకొని కడిగేసుకొని కొంచెం వాటర్ వేసుకొని 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నానండి. ఈ వాటర్ కూడా ఎక్కువ వేసుకోకూడదు, కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను. మెజర్మెంట్ అండి. అదే కప్పుతోని 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. అయితే నేను ఫస్ట్ కప్పు వాటర్ వేస్తున్నాను, అలాగే ఇంకో కప్ కూడా వాటర్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అయితే బాగా కలుపుకోవాలి, ఎక్కడ ఉండలు ఉండకూడదు. ఇది కలిపేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లోని పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసుకొని నేను మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఒక అడుగు మందం గిన్నె అయితే తీసుకుంటున్నాను. ఇదైతే మనకి పిండి ఉడికించుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోని 6 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. అంటే బియ్యం పిండి వడియాలు చేయడానికి టోటల్గా వచ్చేది మనకి 8 కప్స్ అనమాట. 6 కప్స్ వాటర్ తీసుకోవాలి, అలాగే 2 కప్స్ పిండిలో కలుపుకోవాలి. మొత్తం 8 కప్పులు వాటర్ అనమాట. 8 కప్స్ వాటర్. ఇప్పుడు ఈ వాటర్లోని ఈ నానబెట్టుకుని సగ్గుబియ్యం కూడా వేసేసుకొని బాగా మరిగించుకోవాలండి. అంటే సగ్గుబియ్యం కూడా కొంచెం ఉడికిపోవాలి. ఇది మనకి ఒక 10 మినిట్స్ పాటు మరగాలి. అంటే మనకి అన్నము ఎసర్లు ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు ఇంతలాగా మనకి సగ్గుబియ్యం ఉడికిపోతే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం సగ్గుబియ్యం ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. ఇప్పుడు సగ్గుబియ్యం అయితే ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మనము మిక్సీ చేసుకుని ఈ పేస్ట్ని ఇందులోని వేసేద్దామండి. వేసేసి ఇంకొక 10-15 మినిట్స్ ఇలాగ బాగా మరుగులు వచ్చేదాకా మరిగించుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనము ఇప్పుడు మనకి సాల్ట్ చాలేదు అనిపిస్తుంది, కానీ వడియాలు ఎండేకైతే మటుకు సాల్ట్ చాలా ఎక్కువ అనిపిస్తుంది. చూసారు కదా. ఇప్పుడు బాగా మరిగించుకోవాలండి. ఒక 15 మినిట్స్ పాటు మరిగించుకుంటే కనుక మనకి కొంచెం పిండి కన్సిస్టెన్సీ వడియాలు విడిపోకుండా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ బియ్యం పిండి కలుపుకున్నాం కదా, ఇది ఒక్కసారి మనం కలుపుకోవాలి. ఎందుకంటే కలుపుకొని పక్కన పెట్టాం కాబట్టి అడుక్కి అంటేస్తుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీన్ని మరుగుతున్న నీళ్ళల్లో వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. లేకపోతే అడుగులాంటి పొద్దు ముద్ద కూడా అయిపోతుంది. చూస్తున్నారు కదా. ఇలా వేసుకొని వెంటనే మనము ఒక 10 మినిట్స్ పాటు అలాగా మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పిండి ఎంతగా ఉడికితే అంత వడియం బాగా వస్తుందండి, విరగకుండా. ఇదే ఇందులో ఉన్న టిప్ అన్నమాట. బియ్యం పిండి వడియం ముద్ద చేసేటప్పుడు పిండి మనకి ఎంత బాగా ఉడికితే వడియం అనేది అంత విరగకుండా వస్తుంది అనమాట. సో చూడండి, ఇలా నేను పిండి అడుగంటకుండా అలాగా కలుపుకుంటూ నేను ఒక 15 మినిట్స్ పాటు పిండి అయితే ఉడికించుకున్నాను. నాకు 15 మినిట్స్ టైం పట్టింది. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా గరిటతో వేస్తే మనకి చిక్కగా రావాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఇలాగొచ్చింది కాబట్టి పిండి ముద్ద అనేది రెడీ అయిపోయింది. సో ఇది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాం. మరి పూర్తిగా చల్లార్చుకోవద్దు, కొంచెం నిలువెచ్చగా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను బియ్యం కవర్ ఒకటి తీసుకుంటున్నాను. ఇంది మీద పిండితోని వడియాలు పెడితే మనం తీసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అదే చీర లేకపోతే కాటన్ క్లాత్ ఏదో పెడితే మనం వెనకాతను తడి చేసుకొని తీసుకోవాలి. కాబట్టి నేను ఇలాగా ఇది కవర్ వేసుకొని ఇప్పుడు వడియాలు అనేది నేను పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా. ఒక గరిటె పిండి తీసుకొని జస్ట్ ఇలాగ వడియాలు మొత్తం అన్నీ పెట్టేసుకున్నాను. నాకు 1.5 డే పట్టిందండి వాడడానికి. ఇప్పుడు చూడండి, ఒకటి తీసి చూపిస్తాను. ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక వడియం తీస్తున్నాను. సింపుల్గా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అంటే మనకి పిండి బాగా ఉడికినట్టు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం ఇలాంటి కవర్ మీద పెట్టుకుంటే కనుక మనకి వడియాలు అనేది తీసుకునేటప్పుడు మనకి విరిగిపోకుండా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఇవి 1 డే నేను ఎండబెట్టుకున్నాక చూడండి ఇలాగా పిండి వడియాలు అనేవి ఇలాగ రెడీ అయ్యాయి. ఇప్పుడు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే కనుక పిండి వడియాలు రెడీ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇవి మనకి పప్పుచారు అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది.
చూస్తున్నారు కదా పిండొడియాలు ఎంత ఈజీగా సింపుల్గా తయారు చేసేసుకున్నామో. మనకి ఇదంతా చేయడానికి మనకి ఒక హాఫ్ అన్ అవరే పడుతుంది. అలాగే 1 కప్పు బియ్యం పిండితోని చూడండి ఎన్ని వడియాలు చేసుకున్నానో. సో ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మళ్ళీ నెక్స్ట్ వీడియోతోని మరిన్ని వీడియోస్తో వస్తాను. సో మీరు ఒకసారి ట్రై చేయండి. వడియాలు ఎలాగొచ్చాయి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతోని మళ్ళీ మనం మీట్ అవుదాం. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.